లో నుండి మొదటి సమూయేలు 27 అధ్యాయము 1 నుంచి 12 వచనాలు జ్ఞానం చేసుకున్నాం. మొదటి సమూయేలు 27 అధ్యాయం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతడి వారందరినూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలు రాజగు అహీనోయు నాబాలు భార్యనయుండిన కర్మేలియు రాలగు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేసెను. అంతట దావీదు రాజపురమందు, నీ యొద్ద నీ దాసుడినైనా నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయటి పట్టణముల్లో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమునున్నది. దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజిరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థును హతము చేసి మగవారినేమి ఆడువారినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితరా అని దావీదును అడుగగా, దావీదు యూదా దేశమునకు యెహ్రెమోలీయుల దేశమునకును కేవీయుల దేశమునకును దక్షిణమునుగా మేము ఒక ప్రదేశంలో చొరబడితిమనెను. అలాగున దావీదు చేయిచి వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారంగా చేయనని తమ్ముని గురించి వారు చెప్పుదురేమో అని గాతూరు వర్తమానము తేగల మగవాన్నైనను ఆడుదాన్నైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తనయందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడిగాను ఉండునని అనుకుని ఆకీసు దావీదు మాట నమ్మెను. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వెనుకలు దీవించునుగా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ, మరి ఈ యొక్క ఆరాధనలో వాక్య విభాగంలో మనం ఉన్నాం. మరి సహోదరులు చదివినిపించినటువంటి సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయము. మరి ఈ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాన్ని ఏమని చెప్పాలి అంటే, అన్యజనుల మధ్య మనం నివసించటం. ఈ లోకంలో ఎలాంటి వారి మధ్య మనం ఎలా నివసిస్తున్నాం, నివసించేటప్పుడు ఎలా నివసించాలి, ఈ విషయాన్ని మీకు అర్థం కావాలి అని అంటే, దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు. ఇక ప్రాణహాని ఉంది. పరిగెడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా, గుహలో దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా వెంటాడుతున్నాడు. కనుక ఈసారి ఇలా కాదని చెప్పేసి ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ఆ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోదామని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి వచ్చి తన 2 భార్యలు, తన అనుచరులు సుమారుగా 600 మందితో కలిసి ఇక్కడ గాతు అనే ప్రాంతానికి వచ్చాడు. ఫిలిష్తీలో 5 ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ఈ 5 ప్రధాన పట్టణాల్లో గాతు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ సిటీ.
ఈ గాతు పట్టణానికి వచ్చినప్పుడు ఈ వచనంలో మనం చూస్తాం 4వ వచనంలో, దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతను దావీదును వెతుకుట మానెను అన్నారు. దావీదు ఏ ప్లాన్ అయితే వేశాడో ఆ ప్లాన్ సక్సెస్ అయింది. తను ఇంకా ఇలాగా తరమబడుతూ బ్రతకటం ఎంతకాలం, ఇక్కడి నుంచి నేను వెళ్ళి సురక్షితమైన ప్రదేశంలో ఉండాలి అనుకున్నాడు. అక్కడి నుంచి వచ్చాక ముఖ్యంగా సౌలు నుంచి ఆపద అనేది గట్టెక్కింది. తన ప్లాన్ ఏదైతే వేశాడో ఆ ప్లాన్ సక్సెస్ అయింది. ఇక సౌలు వెతకటం మానేశాడు. అంతటితో సక్సెస్ అయ్యాడా అంటే, ఇతను వచ్చినటువంటిది అన్యజనుల ప్రాంతానికి వచ్చాడు. ఇతను వచ్చింది ఎక్కడికి వచ్చాడయ్యా అన్నట్లయితే విగ్రహారాధన కలిగిన ప్రదేశానికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ దావీదు ఎలా బ్రతకాలి అనేదే ముఖ్యమైన పాఠం. కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, మన ప్రాంతం నుంచి, మన కుటుంబం నుంచి, మన దేశం నుంచి ఏదైనా ప్రాంతం వెళ్ళి బ్రతకాలి అని అంటే సాధారణంగా ఈ కష్టాల నుంచి తప్పించుకుని అక్కడికి వెళ్ళాక అక్కడ సమస్యలు, అక్కడ ఇబ్బందులు, అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఎలాగ బ్రతకాలి అనేదే ఈ దినపు పాఠం. ఈ విషయంలో మనం 3 అంశాలని మనం చూడబోతున్నాం. ఒక వ్యక్తిగా నువ్వెక్కడైనా బ్రతికినా, సాధారణంగా మన ఇంట్లో, మన ప్రాంతంలో మనం ఉన్నా కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే, మనము లోకంలో బ్రతుకుతున్నాం, మనము అన్యజనుల్లో బ్రతుకుతున్నాం. ఒకవేళ నీవు అమెరికాలో బ్రతుకు, లేకపోతే గల్ఫ్ దేశాల్లో బ్రతుకు, నీ గ్రామంలో నువ్వు బ్రతికినా నీ చుట్టూ ఉన్నది ఎవరయ్యా అన్నట్టయితే అన్యుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. అన్యుల మధ్య బ్రతికేటప్పుడు ఈ జీవన విధానం ఎలా ఉండాలని ఇక్కడ దావీదు నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకని అన్నట్లయితే, వాస్తవానికి యేసు ప్రభుని అనుసరించినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, మన విశ్వాసం వేరు, మన యొక్క బాధ్యతలు వేరు, మన సత్క్రియలు వేరు, మన ఆత్మీయత వేరు. లోకం వాటిని బహుశా అర్థం చేసుకోకపోవచ్చు. ఆ ప్రయత్నంలో ఇతరుల చేత మనం ద్వేషింపబడుతూ ఉంటాం, కష్టపెట్టబడుతూ ఉంటాం, తృణీకరించబడుతూ ఉంటాం, తక్కువ చేయబడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు మన ప్రతి జీవితంలో మనం అనుభవించేవే. మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అని అంటే ఈరోజు చాలా మందికి నచ్చట్లేదు. మనల్ని విమర్శిస్తున్నారు, లేకపోతే మనం ఆరాధించుకునే స్థలాలు అనేటువంటి సమస్యల్లో లోనవుతూ ఉన్నాయి. ఇలా ఏదైనప్పటికీ కూడా చాలా సమస్యల మధ్య మనం ఉన్నాం. ఇలాంటి జీవితాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు అనుభవించిన కష్టం ఏంటో మనకు తెలుసు, యేసు ప్రభు శిష్యులు అనుభవించిన కష్టం ఏమిటో మనకు తెలుసు. అదే క్రమంలో ఇక్కడ మనం లోతు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో అతను బ్రతికినప్పుడు అక్కడ అన్యుల మధ్య, పాపముతో జీవించే వారి మధ్య ఎంత వేదన అనుభవించాడో వాక్యంలో మనం చూస్తాం. సరే, నువ్వు బ్రతికేటటువంటి భౌగోళిక పరిస్థితులు ఏమైనా, సామాజిక పరిస్థితులు ఏమైనా, నీ ఆత్మీయ విశ్వాసానికి సహకరించేవారు నీ చుట్టూ లేనప్పుడు, నిన్ను ప్రోత్సహించేవారు, నీ ఆత్మీయతను, నీ దేవుని అర్థం చేసుకునే వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు నీకెప్పుడు విమర్శ మిగులుతుంది, నీకెప్పుడు వ్యతిరేకత మిగులుతుంది. అలాంటి వ్యతిరేకతలో ఎలా బ్రతకాలి? చాలా మంది సమాజంలో బ్రతికేటప్పుడు చుట్టుపక్కల వారి యొక్క ఆచారాల్లో, లేకపోతే వారి సాంప్రదాయాల్లో, ఇంకా చెప్పాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు ఇతర ప్రజల యొక్క విగ్రహారాధనలో కూడా పాలు పంపులు పొందారు. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో మనిషి ఎక్కడున్నప్పటికీ ఎలా జీవించాలనే విషయంలో మనం చూస్తే ఈ మొదటి 4 వచనాల్ని మనం చూసినట్లయితే, మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. రైట్? నువ్వు ఎక్కడున్నా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనప్పటికీ కూడా ఈ ప్రపంచం అంతా కూడా, ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా మనం, వరల్డ్ బికేమ్ ఎ స్మాల్ విలేజ్ అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా చాలా సమీపంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒకే పరిస్థితులు కనుగొంటున్నాం, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒకే రకమైన విధానాలను మనం కనుగొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దావీదు గారు మనం చూసినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశం యొక్క ఉనికిని మనం చూసినట్లయితే, ఈ ఆకీషు రాజు ఎలాంటి వాడయ్యా అంటే, వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు బద్ధ శత్రువులు. ఈ బద్ధ శత్రువులు అనేటువంటి వారు ఈ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆకీషు దావీదును ఆహ్వానిస్తాడు. అంటే మనం కీర్తనకారుడు అంటారు కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. దావీదు ఈ నమ్ముకున్న వాళ్ళు విమర్శిస్తున్నారు, నమ్ముకున్న వాళ్ళు తిరస్కరిస్తున్నారు. ఇశ్రాయేలు రాజ్యంలో, తన సొంత రాజ్యంలో తను బ్రతకడం కష్టం అయిపోయింది. అక్కడి నుంచి వెళదాం అనుకున్నప్పుడు శత్రువులు ఆహ్వానిస్తున్నారు.
ఆకీషు రాజు ఆ ప్రదేశం నుంచి ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించినప్పుడు ఇక్కడ దావీదు వ్యూహం ఎలాగుందో మనం చూసాం. దావీదు వ్యూహం ఫలించింది. ఎందుకనంటే అక్కడి నుంచి ఇక సౌలు రాజు వెతకటం మానేశాడు. ఇక సేఫ్ జోన్ లో ఉన్నాడు. సేఫ్ జోన్ లో ఉన్నాడు అని అంటే మనం అనుకున్నాం మొదటిగా, ఇది మనం లోకంలో బ్రతుకుతున్నాం, జాగ్రత్తగా గమనించాలి. మనం ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. పరలోకంలో ఉండే పరిస్థితులు ఎక్కడెక్కడ కూడా ఉండవు. పరలోకం అనేది ఎలా ఉంటుందో మనందరికీ మనం లేఖనం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏడ్పైనను, దుఃఖమైనను, కన్నీరైనను, ఆకలైనను ఉండని పరిస్థితిగా మనం పరలోకం చూస్తాం. అలాంటి పరిస్థితులు ఈ భూమి మీద మనం కనుగొనడం కష్టమే. ఎందుకంటే యేసు ప్రభువును మొదలుకొని ఆయన శిష్యులు మొదలుకొని ఈనాటి వరకు కూడా కష్టమే అనుభవిస్తున్నాం. ఎందుకనంటే మనం ఇంకా ఈ లోకంలో ఉన్నాం. ప్రభు వాక్యం ఏం చెప్పిందో మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి మనం వస్తే 14వ వచనాన్ని మనం చూస్తే 17వ అధ్యాయము 14వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును, ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. రైట్. ఈరోజు మనం లోకంలోనే బ్రతుకుతున్నాం, ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం, కానీ మనము లోక సంబంధులం కాదు. వాస్తవానికి ఈ ఆకీషు రాజు దగ్గరికి, ఈ ప్రాంతానికి దావీదు వెళ్ళినప్పుడు తన ఉనికి ఎక్కడా? తన ఇశ్రాయేలీయుడు. తన ప్రాంతం ఎక్కడా? యెరూషలేము రాజధానిగా పరిపాలించే ప్రాంతానికి చెందినవాడు. ఇప్పుడు తనేదో తలదాచుకోవడానికి వెళ్ళినంత మాత్రాన ఆ దేశస్థుడు అవడు. ఎప్పటికీ ఫిలిస్తీ రాజ్యము తన రాజ్యం కాదు, తన గ్రామం కాదు. ఈరోజు మనం అనుకుందాం, ఏదైనా పని చేయడానికి ఏదైనా దేశమో ఏదైనా ప్రాంతం వెళ్ళాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తే ఎప్పటికీ మనది హైదరాబాద్ కాదు కదా. ఇక్కడి నుంచి మనం దుబాయ్ వెళ్ళాం అనుకోండి, దుబాయ్ వెళ్తే మన దుబాయ్ అయిపోదు ఎప్పటికీ కూడా. జాగ్రత్తగా గమనించండి. అంటే మనం ఎక్కడి వారము, ఏ ప్రాంతానికైనా సరే, ఉదాహరణకు అనుకుందాం, హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒకవేళ మనం ఉన్నాం, మనకు ఓటాకులు వచ్చినా ఇంకొకటి వచ్చినా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా మనల్ని కేవలం ఆంధ్ర వాళ్ళనో లేకపోతే అమలాపురం నుంచి వచ్చారనో ఏదో ఒక టైటిల్ ఉంటుంది మనకి ఖచ్చితంగా కదా. మనకు ఆ టైటిలే ఉంటుంది. అలాగా మనం వేరే దేశం వెళ్ళినా వాస్తవానికి మన స్వభావాన్ని అర్థం చేసుకోవటం. ఇప్పుడు దావీదు క్షేమకరంగా ఉన్నంత మాత్రాన ఆ దేశానికి అతను స్వతంత్రుడు కాదు. అతను ఎప్పటికీ కాదు. అతడు పరాయి దేశస్థుడే అక్కడ. అలాగే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్, ఒకవేళ సంతోషమైనది నీ సొంతం కాదు, దుఃఖమైనా నీ సొంతం కాదు. నువ్వు వెళ్ళిన ప్రాంతంలో ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా, ఏదైనా ఒక మంచి దేశానికి వెళ్ళి పని చేసుకుంటున్నావు, ఆ దేశంలో వసతులు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, మన దేశం కంటే బాగుంది అని అంటే అయినప్పటికీ అది నీ దేశం కాదు. అది కేవలము ఉపాధి నిమిత్తమే వెళ్ళాం. అలాగే ఇక్కడ దావీదు విషయంలో నువ్వు ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో బ్రతికేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే మనము పరదేశులము, మనము యాత్రికులము, మన పౌరస్థితి పరలోకంలో ఉందని వాక్యం చెప్తుంది. ఆ క్రమంలో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ లోకము మనది కాదు. ద ఫస్ట్ థింగ్. ఎందుకనంటే సాధారణంగా మనలో చాలా మందికి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను తిరస్కరిస్తున్నారు, నేను మంచి చేస్తున్నాను, యేసు ప్రభుని ప్రకటిస్తే ఏమిటండి, విశ్వసిస్తే ఏమిటండి, నేను బాప్తీసం తీసుకుంటే మీకెందుకండి, నేను ఆరాధిస్తే మీకెందుకండి, ఎందుకు నన్ను హింసిస్తున్నారంటే లోకము నీది కాదు, లోకము నీది కాదు. కనుక యేసు ప్రభు వారు చెప్తున్న విధంగా నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కాదు. ఇక్కడికి వచ్చింది ఒక టెంపరీ పని మీదే మనం వచ్చాం కదా. మనం టెంపరీగానే ఇక్కడ ఉంటాం, మన స్థిర నివాసము పరలోకంలో ఉంది. మేబీ ఇక్కడ ఉండేటువంటి స్థితిలో నీకు గౌరవం దక్కలేదా, నువ్వు బాధపడకు కదా. నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతానికి, దావీదు వెళ్ళినటువంటి ప్రాంతంలో తన ఆలోచన ఎలా ఉండాలి అని అంటే అతను టెంపరీగా వచ్చాడు, కానీ అతను అభిషేకం పొందినవాడు, అతడు పరిపాలించవలసిన వాడు, అతడు యెరూషలేములో ఉండవలసిన వాడు ఏనాటికైనా, కానీ ఇక్కడికి కేవలము తలదాచుకోవటానికే వచ్చాడు. కనుక ఈరోజు లోకంలో ఉండేటువంటి మనము శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతిసారి కూడా మనకు తెలియవలసింది ఏంటంటే ఇట్స్ ఎ టెంపరీ, నా ప్లేస్ ఇక్కడ శాశ్వతం కాదు. నేనే టెంపరీ అనుకుంటే మన సమస్యలు కూడా టెంపరీయే. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారా, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయా,
అయినప్పటికీ నువ్వు ధైర్యపరచుకోవాల్సిన విషయం ఏమిటంటే నీవు దేవుని చిత్తంలో అక్కడ కొంతకాలమే ఉంటావు. ఇక రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన మరొక మాట ఏమిటయ్యా అంటే లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పారు. రైట్, ఏం చెప్పారండి? లోకములో మీకు శ్రమ కలుగును అన్నారు. వాస్తవానికి ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క రాజు దగ్గరికి దావీదు గారు వెళ్ళిపోయారు. దావీదు గారు వెళ్ళిన తర్వాత తనకుండేటువంటి మెయిన్ ఇబ్బంది ఏమిటయ్యా అన్నట్లయితే ప్రాణాపాయం. దావీదుని చంపటానికి సౌలు రాజు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రాణభయంతో పరిగెట్టాడు, పాపం అరణ్యంలో పరిగెట్టాడు, ఎంతగానో పరిగెట్టాడు. ఇక ఏం చేయాలో తెలియక శత్రువు అయినా సరే ఆ రాజు దగ్గరికి, ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళితే అక్కడికి వెళ్ళిన వెంటనే సౌలు తరమటం మానేశాడు. రైట్, అంత మాత్రంతో నువ్వు సంతోషంగా ఉన్నావా? అంత మాత్రంతో తర్వాత కాలంలో జరిగిన పరిస్థితులు మనం చూస్తే దావీదుతో ఉన్నటువంటి 600 మందే దావీదు మీద రాళ్ళు ఎత్తారు. అంటే ఈ లోకములో శ్రమ కలుగును అనే ప్రభు మాట మనం చూస్తే కొన్నిసార్లు మనం చూస్తాం సమస్య నుంచి బయటపడాలని వేరే ప్రాంతాలకు, వేరే ప్రదేశాలకు, వేరే వృత్తిలో ముందుకు వెళ్ళాక ఇక్కడ మించిన కష్టాలు వస్తూ ఉంటాయి. దాన్ని ఏమని అంటారు? పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటాయి కొన్ని జీవితాలు. కష్టం కదా, కొన్ని కష్టాలు, కొన్ని నిర్ణయాలు నా జీవితం బాగుంటుందని తీసుకున్నవి కొన్ని సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. చాలా వరకు మనం బాధపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఊహించిన దానికంటే ఆనందం కలుగుతుంది. అయితే ఆనందంగా ఉంది కదా అని నాకు ఎప్పుడు దుఃఖం రాదు అనుకుంటే వాక్యం చెప్పింది ఏమిటయ్యా అంటే లోకములో మీకు శ్రమ కలుగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును. నీకంతా సేఫ్గా, సంతోషంగా, ఆనందంగా ఉన్నావా? కొన్నిసార్లు ఇరుకుల ఇబ్బందులు వస్తాయి. అబ్రహాము గారి ప్రయాణంలో కష్టం ఏంటో చూశాడు ఆయన, యాకోబు గారి ప్రయాణంలో కష్టం ఏంటో చూశారు, దావీదు గారి ప్రయాణంలో కష్టం ఏంటో చూశారు, యోసేపు గారి ప్రయాణంలో కష్టం ఏంటో చూశారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కష్టం ఏమిటో మనం చూడొచ్చు. ఎందుకనంటే లోకములో కష్టం ఉంది. వాక్యం చెప్తుంది ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యంగా ఉండండి. ఎందుకనంటే ఆ లోకాన్ని మనం జయించాం. ఆయన నిరాశతో నిన్ను విడిచిపెట్టలేదు. కానీ కష్టం వస్తుందని చెప్పాడు, పరిష్కారం చూపకుండా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కొరింథీ పత్రికలో శోధన కలుగుతుంది కానీ దాని నుంచి తప్పించుకుని మార్గమును ఆయన కలగచేయనని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త మాట కూడా చదువు ముందుకెళ్దాం. 16వ అధ్యాయము 33వ వచనంలో అంటున్నారు కదా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునిడి, నేను లోకమును జయించుకుని ఉన్నాను. రైట్, దావీదుతో నీ మాట చెప్తున్నారు దేవుడు అనుకుందాం. దావీదా, ఇదిగో నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నావు, ఆకీషు రాజు దగ్గరికి వెళుతున్నావు. వెళ్ళిన తర్వాత నీకు శ్రమ వస్తుందయా, అలాగని నువ్వు కృంగిపోవద్దు, లోకమును నేను జయించి ఉన్నాను కదా. తర్వాత కాలంలో శ్రమను చూశాడు దావీదు, జయాన్ని కూడా చూశాడు. ఈ లోకంలో బ్రతికేటువంటి నీ జీవితంలో కూడా నువ్వెంత కంఫర్ట్ జోన్లో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, లోకం ఎలాంటిదని ఇక్కడ మనం చూసేటప్పుడు లోకం ఎప్పుడు లోకంలాగే ఉంటది కదా. లోకం పరలోకంలో ఉండడానికి వీల్లేదు కదా. లోకం పరలోకంలా ఉందనుకోండి, పరలోకం వెళ్ళాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? ఈరోజు భూమి మీద చిన్న చిన్న ఆనందాలకే మనిషి మమకారం పెంచుకుంటాడు. తన ఆస్తి మీద, రాబడి మీద, తనకి ఇష్టమైన మనుషుల మీద, ఇష్టమైన ప్రాంతం మీద మమకారం పెంచుకుంటాడు. ఇక్కడే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు. కానీ పరలోకపు రుచి అంతకంటే ఘనమైనటువంటిది కదా. కనుక మొదటిగా ద ఫస్ట్ థింగ్ ఏమిటయ్యా అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము అనే సందేశము దావీదు గారు ఎలాగైతే ఉన్నారో మనం కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక రెండవది ఏమిటయ్యా అంటే ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఈ లోకంలో ప్రపంచ రాజ్య పౌరులుగానే మనం బ్రతకాలి. రైట్, వారితో కలిసి ఉండాలి, అక్కడ శాసనాలను గౌరవించాలి, అక్కడ పద్ధతులు గౌరవించాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా చెప్పేది ఏమిటంటే అధికారులను గౌరవించాలి, ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి. రాజ్యము దేవుడిచ్చేదే కదా. కనుక వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అన్నమాట. అధికారులను గౌరవించాలని వాక్యం చెప్తుంది. నువ్వే ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతపు చట్టాలను గౌరవించాలి, ఆ ప్రాంతపు ఆ ప్రభుత్వాన్ని గౌరవించాలి. ఇక్కడే ఒక ప్రత్యేకత మనం గమనించాలి. అదేమిటయ్యా అంటే మరి అలాంటప్పుడు అన్య దేశాలు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళారు, విగ్రహారాధన ఉండే ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ ఎలా బ్రతకాలి?
అనేటువంటిది. ఈ 5 నుంచి 7 వచనాలు సమూయేలు మొదటి గ్రంథము మనం 27వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజుతో ఆకీషు రాజుతో దావీదు చెప్తారు కదా, అయ్యా నీ మధ్య నేను పరదేశి వలె నేను ఎలాగు బ్రతుకుదును. చూడండి, దావీదు రాజు పరమందును నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనెలా, నీ దృష్టికి అనుగ్రహం పొందినైతే బయట పట్టణములో ఒక దానిని నేను కాపురముండుటకు ఒక స్థలం ఇప్పించునని ఆకీషును అడగగా, ఆకీషు ఆ గ్రామమును సిక్లాగు అను గ్రామమును ఆ దినమును అతనికి ఇచ్చాను. అయ్యా నీ దగ్గర ఇలా ఎంతకాలం బ్రతుకుతాను, నాకు కూడా స్వతంత్రంగా ఒక ప్రాంతాన్ని ఇస్తే నేనున్నాను, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు అనుచరులు ఉన్నారు, సుమారు 600 మంది పైగా ఉన్నాం, మాకు ఒక ప్రాంతాన్ని ఇస్తే ఆ ప్రాంతంలో మేము ఉండొచ్చు కదా మీ మధ్య స్వతంత్రంగా. రైట్, రాజుకు కూడా సంతోషమైంది, రాసి ఇచ్చేసాడు, అబ్బాయి వెళ్ళు ఆ సిక్లాగు ప్రాంతంలో నువ్వు నివాసం ఉండు అని చెప్పారు. అయితే తనకి నిర్ణయించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడే ముఖ్యమైన విషయం, ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుని చేత శపింపబడిన ప్రాంతాలు. మీకు ఉదాహరణ కావాలి అని అంటే అంతకు మునుపు మనం 15వ అధ్యాయంలోకి వస్తే ఇదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో సౌలు రాజుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే అమాలేకీయులు, ఈ ఫిలిస్తీన్లు ఎలాగో అమాలేకీయులు కూడా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమే, అమాలేకీయుల యొద్దకు వెళ్ళి ఆ రాజ్యాన్ని సమూల నాశనం చేసి రాజును నాశనం చేయమంటే ఈ సౌలు చేసిన పని ఏమిటంటే అక్కడ ఉండేటువంటి రాజు నాశనం కంటే అక్కడ దోపిడీకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడి నుంచి ధనాన్ని, అక్కడి నుంచి పశువులను దోపిడీతో ఎక్కువ తీసుకొస్తే నా రాజ్యం బలపడుతుంది అనుకున్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి బలపడాలి అంటే యెహోవా ఆశీర్వాదం ఉండాలి. నేను అక్కడి నుంచి ఎక్కువ దోపిడీ తీసుకొస్తే నా రాజ్యం బలపడుతుంది అనుకున్నాడు. కానీ అక్కడే ఫస్ట్ స్టెప్ ఏంటంటే సౌలు నుంచి రాజ్యాన్ని దేవుడు వేరుపరిచిన ఫస్ట్ స్టెప్ అక్కడే జరిగింది. ఎప్పుడైతే ఇదిగో నువ్వు మాట వినలేదో ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒకడు దేవుని ఆజ్ఞను గైకొనుట వలన సంతోషించినట్టుగా బలులు అర్పించటం వలన సంతోషించునా. నువ్వు బలిసినటువంటి జంతువులు తీసుకురా, వాటిని బలి ఏది చేసినా నువ్వు ఆజ్ఞను పాటించలేదు గనక నీ నుంచి రాజ్యము వేరు చేయబడుతుందని ఫస్ట్ కమాండ్ అక్కడే ప్రారంభమవుతుంది. రైట్, అయితే దేవుడు ఈ విషయాలను ఎందుకు చెప్పారు అనేటువంటిది ఇక్కడే వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం ఒక దావీదు వెళ్ళేటువంటి పట్టణం గాతు ఏదైతే ఉందో అది ఎలాంటిదయ్యా అన్నట్లయితే యెహోషువ కాలంలో అన్యజనులందరినీ కూడా పారద్రోలి, ఆ పారద్రోలినటువంటి ప్రజల మధ్య మీరు బ్రతకాలి అంటే వారందరినీ కూడా అన్యజనులు లేకుండా చేయమన్నాడు దేవుడు. చేయమంటే వీళ్ళు చేయలేదు. సుమారుగా యోర్దాను దాటిన తర్వాత 31 మంది అన్యరాజులు ఉంటారు. ఆ 31 మంది అన్యరాజుల్ని మీరు అక్కడి నుంచి త్రోలివేస్తే తర్వాత కాలంలో మీరు సంతోషంగా ఉంటారు అంటే కొన్ని చోట్ల మిశ్రిత జనాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ అదే ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథంలోకి ఒకసారి వద్దాం. ఒక వచనాన్ని నేను మీకు చూపించి ముందుకు వెళ్తాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనంలో 15వ అధ్యాయము 31వ వచనం. నుంచి కలుపు. యూదా వంశస్థులు గోత్రములు వారి వంశస్థులు కలిగిన దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశ గోత్ర పట్టణం ఏనగా కబ్సయేలు, ఏదేరు, ఏగేరు, కీనా, దిమోనా, అదాదా, అదోసా, అక్కడ సిక్లాగు ఈ ప్రాంతమే. ఈ ప్రాంతం యెహోషువ చేత పట్టబడిన ప్రాంతం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడ ఉండేటువంటి స్థానికులుగా మళ్ళీ బలపడ్డారు. వాళ్ళ స్వాధీనం పరుచుకున్నారు. అంటే నీ ఇంట్లోకి నువ్వు పోరాడు, నువ్వు వెళ్ళటం. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు అనుమతి తీసుకుని ఉండాలనుకో ఎలా ఉంటుంది చెప్పండి. నీ ఇంట్లో నువ్వు అద్దెగట్టు ఉండాలనుకో ఎలా ఉంటుంది చెప్పండి. అలాగే సిక్లాగ్ అనేది దేవుడు వారికి ఇచ్చిన ప్రాంతం. వారు అక్కడ ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టకపోవటం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని అందులో నివసించవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే దేవుని ఆజ్ఞల్లో వాల్యూ ఏమిటయ్యా అంటే ఆయన చాలా దూరదృష్టి కలిగి
మన మేలు కొరకు ఆజ్ఞలు ఇస్తారు. కొన్నిసార్లు మనం టెంపరీ వరకే చూస్తాం, కానీ దేవుని ఆలోచనలు చాలా దూరంగా నీ క్షేమం కొరకు ఉంటాయి. అయితే ఏదేమైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, దావీదు అక్కడ క్షేమాన్ని చూరగొన్నాడు, దావీదు అక్కడ కంఫర్ట్గా ఉన్నాడు, దావీదు అనుచరులు, వారి కుటుంబీకులు, వారి బిడ్డలతో చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటయ్యా అంటే, మనం నేర్చుకోవాల్సింది దావీదు నుంచి, నువ్వెక్కడ జీవించినప్పటికీ అక్కడ పరిపాలన అధికారాన్ని నువ్వు గౌరవించవలసిందే, అక్కడ రాజును నువ్వు గౌరవించవలసిందే. ఉదాహరణకి మనం అనుకుందాం, ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక దేశానికి వెళ్ళాం. అబ్బాయి మేము క్రైస్తవులము, ఇదిగో ఈ రాజు చూస్తే ఫలానా మతానికో కులానికో చెందినవాడు గనక నేను అంగీకరించను అని చెప్పడానికి వీల్లేదు. బైబిల్ అలాంటి అధికారాన్ని మనకి ఇవ్వలేదు. బైబిల్ ఎప్పుడు కూడా రాజ్యం మీద తిరుగుబాటు చేసేవారుగా ఉండాలని చెప్పలేదు. బైబిల్ ఎప్పుడు కూడా రాజ్య వ్యతిరేక శక్తులతో చేతులు కలపాలని చెప్పలేదు. నువ్వే స్థితిలో ఉన్నా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని గౌరవించాలి, ప్రభుత్వం కొరకు ప్రార్థించాలి. ఈరోజు మనం ఏ దేశంలో ఉన్నా ప్రభుత్వాలే కానీ మనుషులే కానీ మనం వ్యతిరేకించినా మనం గర్వంగా చెప్పుకునే విషయం ఏమిటంటే, ప్రతి ఆదివారము సంఘాలన్నీ కూడా దేశం కొరకు, ప్రధాని మొదలుకుని ముఖ్యమంత్రుల కొరకు, గవర్నర్ల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించే సహవాసం. ఎందుకనంటే ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్, దేవుడి ఆజ్ఞ. నువ్వు ఏ దేశంలో బ్రతుకుతున్నా ఆ దేశ ప్రభుత్వం కొరకు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, అదేదైనా వెదర్ అది ఒకవేళ ముస్లిం కంట్రీయా మరొక కంట్రీయా ఏదైనప్పటికీ కూడా నువ్వు అక్కడ ఉన్నావు అని అంటే అక్కడ ప్రభుత్వానికి నమ్మకంగా జీవించవలసిన వ్యక్తులై ఉన్నాం. ఇప్పుడే మనం అనుకున్నాం, పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ అధికారానికి లోబడవలసినటువంటి స్థితిని దేవుడు మనకిచ్చారు. ఒకవేళ మన జీవితాల్లో నచ్చని విషయాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎప్పుడైనా దైవిక విషయాలకు, అలాగే ఆత్మీయ విషయాలకు, లోక సంబంధమైన విషయాలకు వ్యతిరేకత వస్తే అప్పుడేమిటి? ఇది సందర్భం. ఎందుకనంటే ఉదాహరణకు అనుకుందాం, ప్రభుత్వాన్ని గౌరవించమంటున్నారండి. చైనా ప్రభుత్వాన్ని గౌరవిస్తే అక్కడ చర్చిలు ఉండకూడదన్నారు, బైబిల్ ప్రచురించకూడదన్నారు. ఇప్పటికీ కూడా అండర్ గ్రౌండ్స్ లో రహస్యంగా చాలా చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి కదా, తప్ప ఒప్ప అని అంటే అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో ఒక స్పష్టత మనం చూస్తాం. పౌలు యోహానులు అక్కడ అవిటివానిని వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నజరేయుడైన క్రీస్తు నామములో లేచి నడువు అన్నారు. అప్పుడు వెంటనే అక్కడ అధికారులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని కొట్టేసి వీళ్ళిద్దరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక మీదట మీరు యేసు నామమున ప్రకటించకూడదు అని. అప్పుడు పేతురు యోహానులో ఒక చక్కని మాట అంటారు, మేము దేవుని మాటకు లోబడాలా, అధికారుల మాటకు లోబడాలా? అలాంటి పరిస్థితి వస్తే మేము దేవుని మాటకే లోబడతాం. దేవుని మాటకు వ్యతిరేకించినంతసేపు నువ్వు ప్రభుత్వానికి లోబడు. ప్రభుత్వ చట్టాలు వస్తూ ఉంటాయి, పన్నుల విధానాలు వస్తూ ఉంటాయి, పరిపాలనా విధానాలు వస్తూ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ వస్తూ ఉంటాయి, ఉద్యోగ విషయాలు వస్తూ ఉంటాయి, మెడికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అలాగే విద్యా విధానాలు వస్తూ ఉంటాయి. మనం రెస్పెక్ట్ చేయవలసిందే. ఎంతవరకు? దేవుని చిత్తానికి వ్యతిరేకం కానంత వరకు. ఇప్పుడు ఉదాహరణకు దానియేలు గారి విషయంలో రాజు శాసనం చేశాడు. దానియేలు గారు ఎంత లాయల్ అంటే, దానియేలు గారు బబులోను రాజ్యాన్ని 3 రాజ్యాలు పరిపాలించాయి. రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, కానీ దానియేలు గారు అదే పోస్టులో ఉన్నారు. ఎందుకంటే ఆయన అంత నమ్మకస్తుడు, ఆయన అంత జ్ఞానం కలిగిన వాడు, అంత లాయల్. ఆయన ఎంత లాయల్ అంటే రాజులు నమ్మారు అతన్ని. ఆ పోస్ట్లో ఆయన ఉంటేనే మంచిది కదా, ఆయన చీఫ్ మొత్తం ఆ కంట్రీ అంతటికి కూడా. ఆ పోస్ట్లో ఉన్నప్పుడు అంత నమ్మకంగా ఉన్నాడు కనుక ఆయన పోస్ట్ మార్చలేదు. రాజులు మారిపోయారు, రాజులు మారిపోతున్నారు, మంత్రులు వర్గాలు మారిపోతున్నాయి, కానీ ఏమండి ఆ పోస్ట్కి ఆయనే కరెక్ట్. మాట మాత్రం తేడా రాదు ఆయన ఉంటే, అంత నమ్మారు. కానీ ఒక సందర్భం వచ్చింది, ఏమిటయ్యా అంటే నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రార్థన చేయకూడదని. అంత నమ్మకంగా ఉన్నవాడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, రాజాజ్ఞను ధిక్కరించాడు. అంటే ప్రభుత్వాన్ని గౌరవించటం అంటే ఎంతవరకు అని అన్నట్లయితే, దేవుని విషయాల్లో వ్యతిరేకత రానంత వరకు, అది ఇబ్బంది అయినా మరొకటైనా, మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వ అధికారులను మనం గౌరవించాలి. కానీ వన్స్ ఒకవేళ కనుక మనం అనుకుందాం, అబ్బాయి చర్చిల్లో ఆరాధన చేయడానికి వీలు లేదు అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఖచ్చితంగా రహస్యంగా ఆరాధన చేస్తాం. ఆదిమ సంఘం చేసింది అదే. ఏంటంటే ప్రార్థన చేశారు, ఇదిగో మరణశిక్ష అమలు చేశారు, యేసు ప్రభు నామం వినబడితే మరణశిక్ష అయినా పర్వాలేదు, ప్రాణాలు కోల్పోయినా మేము ఆరాధిస్తాం. కనుక ఈ చిన్న వ్యత్యాసం కూడా
మనం చూడాలి. అయితే ఇక్కడ ఈ లోకములో జీవించేటప్పుడు విధానాన్ని పేతురు గారు రాస్తూ అన్నారు కదా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి మనం చూస్తే, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడుడి. రైట్, ఇక్కడ చూడండి, ఎందుకు లోబడాలటండి? మనుషులు నియమించు కట్టడలు అంటే ఏమిటి? యాక్ట్స్, చట్టాలు చేసే గవర్నమెంట్. చట్టం చేస్తే బైబిల్ గ్రంథం ఎంత చక్కగా ఇస్తుందంటే అధికారం, ప్రభు నిమిత్తం లోబడండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఎవరైనా అనవసరం, ప్రభు మీకు చెప్పేది ఏమిటంటే లోబడమనే చెప్తున్నాడు. రాడికల్స్గా తయారవద్దు, వ్యతిరేకతలుగా తయారవద్దు. ఒకవేళ పార్టీలు వ్యతిరేకమై ఉండొచ్చు మనకి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి అని అంటున్నారు. ఇదిగో, రాజు అందరికి అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము అన్నారు. గమనించండి, ఇక్కడ మనం బ్రతికేటప్పుడు నువ్వు ఏ సొసైటీలో ఏ విధమైనటువంటి విశ్వాసాలు కలిగిన వారి మధ్య, ఏ విధమైన నమ్మకాలు కలిగిన వారి మధ్య నువ్వు బ్రతికినా కూడా నీ జీవితం అక్కడ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, నీ ఆచారాన్ని, నీ విధానాన్ని, నీ విశ్వాసాన్ని తప్పుపడుతుంటే నీ విశ్వాసం ఎందుకు కరెక్టో తెలిసేలాగా బ్రతకమంటున్నాడు దేవుడు కదా. ఈరోజు చాలా మంది వాదోపవాదాలు పెట్టుకుంటారు. అబ్బా మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు ఎలా చెప్పాడు, మా గ్రంథంలో ఎలా ఉంది, మీ గ్రంథంలో ఎలాగుందని. కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్యజనుల మధ్య మనం బ్రతికేటప్పుడు రాజుకు లోబడుతున్నాం, అధికారికి లోబడుతున్నాం, ప్రభు చిత్తానికి లోబడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ అంటున్నారు కదా, మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తం. చాలా మంది మాట పట్టుకుని ఏమంటారంటే, ఎవరైనా తప్పు పడితే మనం కూడా నోరేసుకుని పడిపోయి వాళ్ళ నోరు మూయించేయాలని. నోరు మూయించడం అంటే జగడవాడి కాదు. నీ విశ్వాసము ఎందుకు గొప్ప, నీ దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటో చెప్పే విధంగా చెప్పాలి కదా. అంటే నీ ప్రవర్తన ద్వారా చెప్పాలి. ఆ విషయాన్ని వారు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని వారు కలగచేసేలాగా చెప్పాలి కదా. మనం ఎంతసేపు మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని అరిసి జగడమాడేమనుకోండి, విరోధం వస్తుంది, పగ కరుగుతుంది వాళ్ళ మీద. యేసు ప్రభు మీద నమ్మకం కంటే ఇంకా కక్ష పెంచుకుంటారు. ఎందుకని? వాస్తవము యెహోవా ఉత్తముడని రుచి చూచే వరకు ఆ రుచి వాళ్ళకి తెలియదు. అవునంటారా కాదంటారా? ఇద్దరు 2 వంటలు తీసుకొచ్చారు, నీ వంట బాగుందా నా వంట బాగుందా అని అంటే జగడమాడి ఒప్పించాలంటే కుదురుతుందా? ఇది కొద్దిగా తినిపిస్తే తెలుస్తుంది కదా. ఇది కొద్దిగా అది కొద్దిగా తింటే రుచి ఏంటో తెలుస్తుంది. తినకుండా జగడం ఆడామనుకో 24 గంటలు జగడం ఆడినా జగడమే ఉంటుంది, కానీ రుచి తెలియదు. రుచి చూపించాలి. అందుకే ఉప్పు వలె దేవుడు మనల్ని ఉండమన్నారు కదా. మన లోకంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఎందుకంటే రుచి చూపించాలి. మీరు జగడమాడి కాదు కదా, జగడమాడి కాదు. అందుకని ఇక్కడ ఈ విషయంలో మనం చూసేటప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ముఖ్యంగా మనము మన యొక్క క్షేమము కొరకు, మన సహవాసము కొరకు ఒకరికొకరు ప్రార్థించేవారుగా ఉండాలి. సాధారణంగా మనకి బైబిల్ గ్రంథంలో సమాజ మందిరాలు, సెనగోగ్స్ అనేటువంటివి వచ్చాయి. ఈ సెనగోగులు అనేవి ఎందుకు వచ్చాయంటే, సమాజ మందిరాలు ఎందుకు వచ్చాయంటే, పూర్వం ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా వాళ్ళకి ఆరాధనా స్థలం ఒకటే, అది యెరూషలేము దేవాలయమే ఆరాధనా స్థలం. కానీ వీళ్ళని బబులోని తీసుకెళ్ళిపోయారు, బబులోని ఖైదీలుగా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడో దూరదేశం, మాటిమాటికి రావడానికి ఇప్పుడులాగా ప్రయాణ సాధనాలు లేవు. ఏం చేయాలి అన్నప్పుడు దూరదేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటినే సమాజ మందిరం, సెనగోగ్స్ అన్నారు. తర్వాత కాలంలో యేసు ప్రభు కాలంలో యెరూషలేం ప్రాంతాల్లో కూడా మనం చూస్తాం. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బయట నుంచి వచ్చిన ఆచారాలు. ఈ సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకుని యెరూషలేముకు మనం వెళ్ళట్లేదు కదా, ఇదిగో పరాయి దేశంలో మనం ఉన్నాం కనుక మనం ఉన్న తలనరుగులు కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం అని ఏర్పాటు చేసిందే సమాజ మందిరం. ఈరోజు వివిధ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా మన బిడ్డలు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక 10 మంది 50 మంది కూడుకోవటం, ఒక బేస్మెంటో లేకపోతే ఏదన్నా అద్దెకు తీసుకోవటం, చక్కగా ఒక ఆత్మీయంగా వాళ్ళు ఎన్ని పని పాటలు ఉన్నా వారానికి ఒక రోజు ఏర్పాటు చేసుకుని వారు ఆరాధన చేసుకుంటారు. వాస్తవానికి మనకి ఆదివారం ఆరాధన, కానీ ఎక్కువగా అక్కడ శుక్రవారం జరుగుతుంది. ఎందుకని? అదే ఆ రోజే హాలిడే. ఆ శుక్రవారం వచ్చి వారు కలిసి ఆరాధన చేసుకుంటారు. అలాగే ఇక్కడ మనం చూసేటప్పుడు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా నీ సమాజము కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి.
ఎందుకనంటే నువ్వు ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడున్నా అక్కడున్న ప్రజలు నీ ప్రజలు కారు. ఎందుకంటే నీ ప్రజలు ఏ ప్రజల్లో నిన్ను దేవుడు పుట్టించారో వారు నీ ప్రజలు కదా. అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమని? తన దగ్గర పనిచేసి ఎలియాజరుతో నా జనము నుంచి కదా, ఎవరికి చేయాలి? నా కుమారుడికి వివాహం అన్నప్పుడు ఇక్కడ బాగుంది కదా అని చేయలేదు కదా. నా జనము నుంచే తనకు భార్యను తీసుకురావాలని ఎలియాజరుతో ప్రమాణం చేయించుకున్నాడు. అంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ ప్రజల మధ్య పుట్టించాడు అని అంటే దేవుని ప్రణాళిక అక్కడ ఉందని. నేను ఒకసారి సింగపూర్ దేశంలో బైబిల్ ట్రైనింగ్లో ఉండగా అక్కడ ఒక సంఘానికి నేను ప్లాన్ చేస్తుంటే చాలా వ్యతిరేకత వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఈ సందర్భాలలో నాతో కలిసి చదువుకునేటువంటి ఒక అమెరికా స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి ఆయన నాతో ఒక మాట చెప్పాడు. వివాదం ఎందుకు పడుతున్నావు? ఎక్కడైతే పుట్టింపబడ్డావో ఆ ప్రాంతంలో దేవుని ప్రణాళిక ఉంది. నువ్వెందుకు వివాద పడుతున్నావు? ఒకవేళ నువ్వు అమెరికాలో సేవ చేయాలని దేవుడు అనుకుంటే నేను అమెరికాలోనే పుట్టిస్తాడు. నేను ఇండియాలో పుట్టించాడంటే నువ్వు ఇండియాలోనే సేవ చేయాలని దాని అర్థం. సో అబౌండ్ దాని మించి ఏదన్నా ఉంటే ప్రణాళిక తర్వాత నీ ప్రారంభము అక్కడే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే నేను అక్కడ పుట్టించాడు కదా. అందుకని మన యొక్క విశ్వాస విషయంలో మనం నేర్చుకోవాల్సినది, మనం ఎప్పుడు కూడా సమాజం కొరకు ప్రార్థించాలి. ఇర్మియా గ్రంథంలో బబులోన్లో ఉన్న పరిస్థితిని ఒకసారి చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనంలో కూడా అప్పుడు బబులోన్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 7 నేను మిమ్మును చెదరగొట్టి పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమము నాకు కారణమగును. ఎంత చక్కని మాట చూసారా? దాని క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది కదా. ఇంకా కీర్తనకారుడు ఇంకా చాలా చక్కని మాట అంటారు. యెరూషలేమా నీ కొరకు ప్రార్థించిన వారు వర్ధిల్లుదు కదా. సంఘాన్ని ప్రేమించాలి, అది చిన్నదైనా పెద్దదైనా సంఘాన్ని ప్రేమించే మనసు, సంఘం కొరకు ప్రార్థించే మనసు నీకుంటే నీ క్షేమానికి కారణమవుతుంది. కనుక దావీదు కూడా ఏ స్థితిలో ఉన్నా, కొత్త స్నేహితులు వచ్చినా, కొత్త ప్రాంతాలు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా తన సమాజము కొరకు తన సంఘము కొరకు ప్రార్థించవలసిన వాడై ఉన్నాడు. ఇదే మాట తిమోతి పత్రికలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు అన్నారు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మది కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నారు. కనుక ప్రియులారా ఈ విషయంలో జాగ్రత్తగా గమనించాలి. ఇక తర్వాత మరొక విషయం ఏమిటయా అంటే నువ్వెక్కడ బ్రతికినా ఇక మరొక విషయాన్ని కూడా చూడాలి. అంటే నా ప్రజల్లో మంచి, నా ప్రజల కొరకు ప్రార్థించడం సరిపోతుందా అంటే బయట ప్రజలు మన్ననలు పొందేలా బ్రతకాలి. ఇందాక మనం అనుకున్నాం, ఎక్కడైనా ఒక ప్రాంతం, నువ్వు ఎక్కడ పుట్టినా ఒక ప్రాంతంలో బ్రతుకు తెరువు కొరకు ఒక ప్రాంతంలో ఉన్నావు అంటే అక్కడ ఒక దేవుని సంకల్పం ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఏదో నా బ్రతుకు తెరువు కొరకు వచ్చాను, ఏదో నా కష్టం కోసం వచ్చాను, నేను బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే నువ్వు ఏ ప్రాంతంలో నువ్వు బ్రతుకుతున్నావో అక్కడ దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి. దానియేలు ఒక్కడగా ఉన్న దేవుని మహిమ దానియేలు ద్వారా ప్రజలు చూశారు. యేసేపు ద్వారా ఐగుప్తులో ప్రజలు చూశారు. ఎస్తేరు ద్వారా ఆ ప్రజలు దేవుని మహిమ చూశారు. నువ్వెక్కడున్నప్పటికీ ఒకవేళ సాధారణంగా వేరే దేశం, వేరే ప్రాంతం అని చెప్పుకొని అవసరం లేదు. మనం ఉండేటువంటి మన ఊళ్ళో, మన కాలనీలో ఒకవేళ నువ్వు పనిచేసే ఒక పురుషుడు అయితే నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ, ఒక స్త్రీ అయితే నువ్వు ఎక్కడైతే ఏ మెట్టినింటికి వెళ్ళావో ఆ మెట్టినింట్లో ఎక్కడైతే ఉన్నావో నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్స్ ఏ పర్పస్ కదా. కొన్ని విషయాలు మనం అనుకుంటాం, ఉద్యోగం, సంపాదన, వివాహము, సంతోషము ఏవో అనుకుంటాం, కానీ ప్రతి దాని వెనక దేవుని సంకల్పం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన పరిధిలో మనం ఆలోచించకూడదు. ఇప్పుడు దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళాడంటే ఆ ప్రాంతంలో కూడా దేవుని మహిమపరిచే విధంగా, అంటే నువ్వు వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. ఒక ఉద్యోగస్తుడువా, నువ్వు ఉద్యోగం చేసే చోట ఒక నమ్మదగిన వ్యక్తిగా, దానియేలు ఉన్నాడు, అతను నమ్మదగిన వ్యక్తి అండి. యేసేపు ఉన్నాడు, అతను కూడా దూరదేశంలో ఉద్యోగం చేశాడు, అతను నమ్మదగిన వ్యక్తి అండి. నువ్వెక్కడున్నప్పటికీ కూడా దేవుని యొక్క నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇక చివరిగా మూడవది మనం చూసినట్లయితే, మొట్టమొదటిది మనం చూసాం, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. రెండవది మనం చూసాం, ఈ లోకంలో ప్రభుత్వాన్ని, అధికారులను మనం గౌరవించాలి. మూడవది మనం చూసినట్లయితే నువ్వెక్కడున్నా దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి బ్రతకాలి. ఇట్స్ ఇంపార్టెంట్.
నువ్వు అమెరికాలో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా, గల్ఫ్ దేశంలో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా, నీ ఇంట్లో ఉన్నావా, ఎక్కడున్నప్పటికీ ఒకే ఒక రూల్ ఏమిటంటే దేవునికి లోబడి నువ్వు బ్రతకాలి. రండి, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 8 నుంచి మనం చూసినట్లయితే బయలుదేరి చాలమ్మా. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రజలు వారు చేసింది, ఆకీషు రాజు అడిగాడు, దావీదా నువ్వు పని చేసావా? ఎస్, నేను చేశాను. అక్కడి నుంచి దోపుడు సొమ్ము తీసుకొచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, జాగ్రత్తగానే బ్రతుకుతూ ఉన్నాడు. ఈ జాగ్రత్తగా బ్రతికేటటువంటి సమయంలో ఇక్కడ జరిగింది ఏమిటయ్యా అన్నట్లయితే, ఇక్కడ దావీదు ఏ స్థితినైతే, ఏ ప్రత్యేకతనైతే, ఉనికినైతే కలిగి ఉండాలో తన దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోలేదు, ఆరాధించటం మర్చిపోలేదు, స్తుతించటం మర్చిపోలేదు. అయ్యో, నాకు ఆకీషు రాజు చాలా ప్రయారిటీ ఇచ్చాడు, ఆకీషు రాజు నాకు నివాసం ఉండడానికి ఒక పెద్ద కాలనీ ఇచ్చాడు, మాకు ఆకీషు రాజు నాకు పదవి ఇచ్చాడు, నా దేశంలో లేని గౌరవం వచ్చింది కనుక ఇదిగో నేను ఈ పరిస్థితికి లోబడుతున్నానని ఎప్పుడు అనుకోలేదు. కొన్నిసార్లు మనం చూస్తాం, కొంతమంది వ్యక్తులు కొన్ని స్థితిగతులు మారి కొన్ని ప్రదేశాలు కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళాక వారు అన్యులు కావచ్చు, దేవుని ఎరగని వారు కావచ్చు, అయ్యా నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి, నా తల్లిదండ్రుల కంటే బాగా చూశారు, నేను బాగున్నాను కనుక తన నమ్మకమే నా నమ్మకము, తన విశ్వాసమే నా విశ్వాసము, ఆయన బట్టి నేను వేరే మతంలో, వేరే మార్గంలో, వేరే దేవతల తట్టు తిరిగిపోతున్నాను అంటే ఇట్స్ రాంగ్ కదా. మన రూతు విషయంలో మనం చూసినప్పుడు ఆమె ఒకటే అంటది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అంటే నమ్మకం ఎలా ఉండాలి అని అంటే, నువ్వెక్కడున్నా యెహోవాను దేవుడుగా చేసుకునే. ఒకవేళ నీకెక్కువ ఉపయోగించిన వాళ్ళు ఉండొచ్చు, నీకెక్కువ మేలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒకటి మర్చిపోవద్దు, వాళ్ళని కూడా దేవుడే ప్రేరేపించాడు, నీ సొంత ఆలోచన కాదది. అలాంటి ఏర్పాటు చేశారు అన్నట్లయితే దేవుడే ఆ స్థితిని మీరు కలిగి చేశారు. కనుక ఈరోజు ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఇందులో దేవునికి లోబడ్డం ఏమిటంటే, మన లోకంలో ఎప్పుడు దేవునికిని లోకానికిని సమాన సహవాసం కలిగి ఉండలేము. రైట్, అవునా కదా? యేసు ప్రభు వారు అంటారు కదా, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు కదా. యేసు ప్రభు వారు అంటారు, నువ్వు కైసరుకుని దేవునికి ఇవ్వమనంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు లోకంలో బ్రతికేటప్పుడు ఈ లోకంలో నేను పూర్తిగా వారితో స్నేహం చేస్తున్నానండి, అలాగని నా ప్రజల్ని మర్చిపోలేదండి, నా దేవుణ్ణి మర్చిపోలేదని అంటే ఆత్మీయ విలువలు నిలిపే అంశం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట యాకోబు గారు రాశారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నారు. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకని అన్నట్లయితే మనము నీటి మీద నడవాలి, నీటి మీద పడవెళ్ళాలి. నీటి మీద పడవెళ్ళాలంటే నీటిని ఆధారం చేసుకునే వెళ్తుంది, కానీ అదే నీరు పడవలోకి వస్తే పడవేమవుతుంది? మునిగిపోతుంది. కనుక లోకంలో బ్రతికేటప్పుడు వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో కలిసి ఉండొద్దు, వీళ్ళతో కలిసి ఉండొద్దు, ఇలాంటి మాటలు, కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చింది తినొద్దు, వాళ్ళ వైపు చూడొద్దు, ఇలాంటివి రకరకాల ఆలోచనలు పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి నీలోనికి నీళ్లు రాకుండా, నీలోనికి నీ హృదయంలోనికి విగ్రహారాధన రాకుండా, నీ జీవితంలోనికి దేవునికి వ్యతిరేకమైన వ్యసనాలు రాకుండా కాపాడుకుంటూ నీ జీవితంలో వెళ్ళాలి. కొన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడవలసి వస్తుంది. మన ఉద్యోగంలో, మన పనిపాటలో, మన ప్రయాణాల్లో రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. అలాగని చెప్పి వాళ్ళతో కలిసి ఏకీభవించే పనులు చేయకూడదు. భౌతికంగా నీ ఉద్యోగం వరకు నీ పనులు చేస్తావు, ఆత్మీయుడిగా నువ్వు ప్రత్యేకం. మనం ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3:20లో అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, మీ పౌరస్థితి పరలోకములో ఉన్నది. నువ్వు ఎక్కడున్నా కూడా కదా, నువ్వు హైదరాబాద్లో ఉండు, అమెరికాలో ఉండు, దుబాయ్లో ఉండు, మరెక్కడైనా కువైట్లో ఉండు, నీ పౌరస్థితి పరలోకంలో ఉంది. దట్స్ ఇంపార్టెంట్. మరో చోట పేతురు గారు అంటారు కదా, మీ జీవము క్రీస్తు ప్రభుతో కూడా పరలోకములో దాచబడి ఉంది అన్నారు. కనుక ప్రియులారా, మనం ప్రత్యేకింపబడిన వ్యక్తులం, మనం లోకం నుంచి వేరు చేయబడిన వ్యక్తులం, మనం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆహ్వానించబడినటువంటి వ్యక్తులం. అందుకే మీరు అనేకమైన పిచ్చుకల కంటే
శ్రేష్ఠులు అన్నారు. యు ఆర్ సో స్పెషల్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నువ్వు ఎక్కడున్నప్పటికీ, తామరాకు ఆ యొక్క బురదలో వచ్చినప్పటికీ కూడా నీటిని అంటకుండా తామరాకు ఎలాగైతే ఉంటుందో, లోకంలో మనిషి అలా బ్రతకాలని, పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నారు. ఈ మాటలు మనం చూస్తే ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా అతడు అక్కడ ఎవరయ్యా అన్నట్లయితే, నేను లోకంలో బ్రతుకుతున్నాను అని గమనించాడు. మనం లోకంలో లోక సంబంధులం కాదు. ఆయన ఎప్పటికీ ఫిలిస్తీయుడు కాదు, ఎప్పటికీ ఇశ్రాయేలీయుడే, ఎప్పటికీ దేవుని చేత అభిషేకింపబడిన వాడే. నువ్వు లోకంలో ఏ ప్రాంతంలో, అయ్యా నా చుట్టూ భయంకరమైన అన్యులు ఉన్నారండి, నేనుండే ప్రదేశంలో దేవుని సన్నిధికి వెళ్ళటానికి లేదండి, నేను ఉండేటటువంటి చుట్టూ కూడా రకరకాలైన వ్యాపకాలు ఉన్నాయి కానీ ఒక మందిరం కూడా కనబడట్లేదు అనుకున్నా, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివే. కనుక నీవు దేవుని బిడ్డగానే బ్రతకాలి, అక్కడున్న ప్రభుత్వాలను గౌరవించాలి, లోబడి బ్రతకాలి, కానీ నీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని చేయకూడదు. ఇక మూడవదిగా ఇప్పుడు మనం చూసినటువంటిది, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవునికి లోబడి జీవించవలసిన వారమై ఉన్నా. కనుక ప్రియులారా, మరి దావీదు గారు ఇశ్రాయేలు ప్రాంతాన్ని వదిలి ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళి అన్యజనుల మధ్య బ్రతికిన పరిస్థితుల్లో 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒకవేళ నువ్వెక్కడున్నప్పటికీ, నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అనుభవం నీకు ఉన్నట్లయితే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. ఈ 3 విషయాలు గుండా దేవుని చిత్తానికి లోబడి బ్రతకాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకున్న వాక్య ఫలింపు కొరకు. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, వాక్యరీతిగా మాతో మాట్లాడారయ్యా. మహోన్నతుడువు, కృపగలిగిన దేవుడువు. లోకంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ బ్రతికినప్పటికీ మీ చిత్తాన్ని నాయన అమలుపరచువారుగా, మీకు నాయన మీ బిడ్డలుగా, పరిశుద్ధులుగా మేము జీవించడానికి కృప దయచి అయ్యా. మీ ధర్మశాస్త్రంలో లేఖనములు తెలిగినట్లు మా మనోనేత్రాలు వెలిగింపు చేయమని వేడుకుంటున్నాం. ఆత్మీయ లోతుల్లోనికి నడిపించి మా సంఘంలో ఇకను బలమైనటువంటి నాయన శక్తి గల లేఖనాల ద్వారా మమ్మల్ని విశ్వాసంలో బలమైన పునాది మీద కట్టి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.